సిద్దిపేట, జనగామ, యాదాద్రి భువనగిరి, మెదక్ ఉమ్మడి జిల్లాల్లో ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడ్డ నిందితుడిని సిసిఎస్ సిద్దిపేట పోలీసులు అరెస్టు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కమిషనరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి సాధన రష్మి మాట్లాడారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నందులాల్ అనే వ్యక్తి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. నిందితునికి సహకరించిన ఆరుగురు నుంచి 6,70,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు ఉత్తరప్రదేశ్కు చెందిన నందులాల్ నుంచి 3 ద్విచక్ర వాహనాలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, అతనికి సహకరించిన మరో 7గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. చాలాసార్లు ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ కేసెస్ రిపోర్ట్ అయితేనే ఉంటాయి. అందరికీ తెలిసిన విషయమే. విలేజెస్ దగ్గర, ఊళ్ళో, ఇంటీరియర్ ఏరియాస్లో, ఐసోలేటెడ్ ఏరియాస్లో ట్రాన్స్ఫార్మర్స్ పెట్టుంటాయి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఎక్విప్మెంట్. అలానే అంటే బేసిక్లీ గవర్నమెంట్ ఎలక్ట్రిసిటీ ఇప్పుడు కనెక్షన్స్ అందరి ఊరికి రావాలా అంటే ఇట్లాంటి ట్రాన్స్ఫార్మర్స్ అండ్ దాంట్లో కాపర్ వైర్, అది చాలా వల్నరబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మొత్తం ఒక ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయితే మళ్ళీ దాని రిప్లేస్మెంట్ కంప్లీట్ చేయాలంటే అది గవర్నమెంట్ మనీ చాలా స్పెండ్ అయ్యే విషయం అది. సో ఐసోలేటెడ్ ఏరియాస్లో ఉండడం వలన ఈ ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్స్ చాలా రీసెంట్ టైమ్స్లో కామన్ అయిపోయినాయి. అలానే ఇప్పుడు ఈ కేస్ డిటెక్షన్తో ఒక 48 ట్రాన్స్ఫార్మర్ థెఫ్ట్ రిలేటెడ్, కాపర్ వైర్ థెఫ్ట్ రిలేటెడ్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి. సో దీంట్లో మాకు ఇన్వాల్వ్డ్ ఉన్న ఇండివిజువల్ ఈ నందులాల్ అలియాస్ మధులాల్ రాజ్బర్ అని 35 years ఓల్డ్. లాస్ట్ ఇయరే 2025 జైలు నుంచి రిలీజ్ అయ్యి ప్రీవియస్గా కూడా ఇదే సేమ్ ఇట్లాంటి కేసెస్ హిస్టరీతోనే రిమాండ్ అయ్యారు. అండ్ ఇప్పుడు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటికి ఇంకొక 35 కేసెస్లో 48 కేసెస్లో ఇన్వాల్వ్డ్ ఉన్నారు. సో ఈయన ఏమో ఇండివిజువల్గానే యాక్ట్ చేస్తారు. ఈయన ఈ అక్యూస్డ్ నేటివ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండ్ ఆక్యుపేషన్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ ఆక్యుపేషన్ అయినది. సో ఆ ఎక్స్పర్టీస్ని వాడి ఈయన ఇండివిజువల్గానే ఇట్లాంటి ఐసోలేటెడ్ ఏరియాస్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్, రోప్ అండ్ అదర్ ఆయన దగ్గర ఉన్న ఈ గ్యాస్ వెల్డింగ్ ఎక్స్పర్టీస్తో నేను ఈ పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్ని స్కేల్ చేసి దాంట్లో ఉన్న కాపర్ వైర్ థెఫ్ట్ చేస్తారు. ఒకసారి ఆ కాపర్ వైర్ దొంగతనం అయిన తర్వాత మళ్ళీ ఆ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీకి వర్క్ చేయదు, దానికి డ్యామేజ్ అయినట్టే మళ్ళీ రిప్లేస్ చేయాల్సింది. సో ఇది మాత్రం ఈయనకి ఈ స్పెసిఫిక్ ఎక్స్పర్టీస్ ఉంది కాబట్టి ఆయన జనరల్గా ఎవరైనా ట్రాన్స్ఫార్మర్ని ముట్టుకోవాలంటే భయపడతారు. కానీ ఈయనకి అది రెగ్యులర్ ఆయన ఆక్యుపేషనే కాబట్టి ఆయనకి ఏం భయం ఉండదు. దీంట్లో ఆయనకి తెలుసు ఎలా దాన్ని ఆపరేట్ చేయాలి, ఎలా దాన్ని మషిన్ని డిస్మాంటిల్ చేసి